పెళ్లికి అయితే పోయింది అదే వస్తారు తీరేం మేము అనుకుంటాం ఇట్లా ఒక్కొంట్లో ఉండటంలో పైన గిట్ల తీయకపోతుంది ఇట్లనే కట్టుకొని వీడు అట్లా నుండే ముందుకుని అడుగు దిగు అని నడిపించేటోడు ఆడు అట్లనే ముందు చాలు చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆడేసి కిస్మతాలకు వరికినది ఏం చెప్తావు అయ్యో ఈడ నిమ్మలగాడను ఇట్లా ఆటోలో భాగంగా గుంజుకున్నారయ్యా మెడగుండ్లు పేరు ఏమని చెప్పిండ్రు నాకు వాళ్ళు ఏం చెప్పలే నేనే అడుగుతున్నావు ఏమిరా పెన్షన్ గీనే వాయే నన్ను గిట్టు తెస్తున్నావు అంటే వాడు ఏమంటాడు ఇగో గిళ్ళని కడ దించేసి నిన్న అట్లా దొరకత్తా అంటే నాకు చెప్తాడు చెప్పి అది ఇలా దొరకపోయి చెప్తే తులాల గుండ్లు తులం సైని 4 తులాలా పెళ్లి కోసం అతను పోయింది పెళ్లి కోసం పోయి అక్కడ మన పెరికెట్ బస్ స్టాండ్ అని ఆటో ఎక్కితే ఆయన ఒక ఇద్దరు ఉన్నారట అందులో ఒక ఆడామ ఉన్నదట అయితే ఆడామని అయితే ఉన్నది కదా నాకు ఎందుకు భయం అని ఎక్కింది అట ఎక్కితే నేను గీనె దిగుతారో నాన్న నన్ను గీనె ఇసబెట్టుండ్రి మరగాడంలో నాకు లగ్గం గటేంటికి అంటే అమ్మ ఇలా నాడ ఇసబెట్టి నీకు రిటర్న్ తీసుకొస్తాను ఇటు అని అనంగా సుఖ తోలుకపోయినట తోలుకపోయి అక్కడ దాకా తీసుకుపోయినరు ఆ ఆటోలనే కూర్చుండబెట్టిండ్రు ఆటోలనే ఆమె మీద అట్లనే ఉంచి ఒక ఇద్దరు బయటకు దిగిండ్రట ఈమె మీదకి వెళ్ళి ఆమె తెంపిందట గుండు పేరు తెంపుకొని ఆటోలోకి వెళ్ళి కిందికి నూకేసి వాళ్ళు వెళ్ళిపోతే ఓ అయ్యా గొంతరాండ్రి నన్ను గిరిస పెట్టిపోయినరు అయ్యా గొంత అక్కడ నలంద స్కూలు ఇటు సైడ్ అట అరుగుల రోడ్కు ఇక వాళ్ళు ఒక అతను వచ్చి అంత ఈమె గిట్లా కొట్టుకుంటున్నది ఏమైంది అంటే అయ్యా గిట్లా నన్ను ఆటోలో ఎక్కించుకొచ్చిండ్రు నా మెడలోకి వెళ్ళి గుండ్లు పేరు తెంపుకొని ఇక్కడ నూకేసిపోయిండ్రు బిడ్డ ఇక నా మనమరాలు దీనిలో నంబర్ ఉంటుంది చెయ్యి ఫోన్ అంటే ఇక నా బిడ్డకు చేసిందట చేస్తే మరి మా ఆయ మంచిగా ఉన్నదా లేదా మా ఆయన ఏం చేసిండ్రు మా ఆయనతో మాట్లాడిపోయిండ్రు అంటే మా మేనత్త మా బిడ్డతో మాట్లాడితే వీళ్ళు పోయిండ్రు పోతే ఇక పిల్లగాడు మళ్ళీ నా మీదకి ఏమన్నా అత్తే బాధ నేను ఆయన్ని సాయం చేస్తే మళ్ళీ నువ్వే తీసుకున్నావు అని ఎక్కిరని ఆ పిల్లగాడు పోలీస్ కంప్లైంట్ చేసి ఆయన్ని మా మేనత్తనడ పట్టుకొని ఉండి మా వాళ్ళు పోయిన తర్వాత మా వాళ్ళకి అప్పగించాను.